తెల్ల వెంట్రుకలు అలా ఏం లేవు. They were young people, 33 years old, they were apostles. వాళ్ళు 33 సంవత్సరాల ఉన్న యవ్వనస్తులు, అపోస్తలులు. Joseph, 30 years old, he was like next to Pharaoh, ruling Egypt. యోసేపుకు 30 సంవత్సరాలు అప్పుడు ఫరో తర్వాత ఐగుప్తుని పరిపాలించాడు. David was 30 years old and he was ruling as a king of Israel. దావీదుకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాడు. Now think all of you young people who have been believers for a few years, you're 30 years old now. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉంటున్న యవ్వనస్తులు, మీరు 30 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఒకసారి ఆలోచించండి. What do you feel God can use you? దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని మీరు అనుకుంటున్నారా? When will he start using you? ఎప్పుడు మిమ్మల్ని వాడుకోవటం మొదలు పెడతాడు? You have to wait till you're 50 or 60. అంటే మీకు 50 60 సంవత్సరాలు వచ్చేదాకా ఆగాలా? That's what the devil says. అపవాది అలా చెప్తాడు. Even now God can begin to use you. ఇప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు. And use you mightily. ఎంతో శక్తివంతంగా వాడుకోగలడు. The only thing, they were filled with the Holy Spirit. వాళ్ళకు ఉంది ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. If you are filled with the Holy Spirit like those people on the day of Pentecost, God can use you. పెంతెకొస్తు దినాన వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే దేవుడు నిన్ను వాడుకోగలడు. I find a lot of young people are not seeking to be filled with the Holy Spirit. అనేక మంది యవనస్తులు పరిశుద్ధాత్మ నింపుదల కోసం చూడట్లేదని నేను కనుగొన్నాను. The first church was born through the baptism in the Holy Spirit. మొట్టమొదటి సంఘం పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ద్వారా జన్మించింది.